ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఎవరైనా కొత్త వారు ఈ ఛానల్ కానీ చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సో వీడియో కానీ నచ్చినట్లయితే అదేవిధంగా లైక్ చేయండి. మనం క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ సిరీస్లో పార్ట్ 3 వీడియోలో ఉన్నాం. ఆల్రెడీ 2 వీడియోస్ అనేవి కంప్లీట్ చేయడం జరిగింది. పార్ట్ 2 వీడియోలో పార్ట్ 2లో మనం 2 వీడియోస్ కంప్లీట్ చేయడం జరిగింది. అవి కానీ ఉన్నట్లయితే ఆ వీడియోస్ లింక్స్ డిస్క్రిప్షన్స్లో ఉంటాయి, వాటి ద్వారా మీరు వాటిని యాక్సెస్ చేసుకోవచ్చు. సో హియర్ ఇక్కడ పార్ట్ 3 వీడియోలో మనం ఈ యొక్క ట్రిక్స్ చూడబోతున్నాం. మల్టిప్లికేషన్కి రిలేటెడ్గా ఉన్నటువంటి ట్రిక్స్, అదేవిధంగా ఫ్రాక్షన్స్ని సింప్లిఫై చేయడానికి ఉపయోగపడేటువంటి కొన్ని ట్రిక్స్, అదేవిధంగా ఏజెస్కి సంబంధించినటువంటి ట్రిక్స్ మనం ఈ పార్ట్లో ఈ పర్టికులర్ వీడియోలో చూడబోతున్నాం. ఈ యొక్క అలిగేషన్స్ అండ్ మిక్చర్ ట్రిక్స్ వచ్చేసి ఈ పార్ట్ 3 వీడియో కంటిన్యూషన్ వీడియోలో మనం అలిగేషన్ అండ్ మిక్చర్ ట్రిక్స్ అనేవి చూద్దాం. ఓకేనా? సో హియర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మల్టిప్లికేషన్ ట్రిక్స్లో ఏంటంటే మల్టిప్లికేషన్ ఆఫ్ ఎనీ నెంబర్ విత్ n డిజిట్స్ ఆఫ్ 9. సో n డిజిట్స్ ఆఫ్ 9 తోటి మల్టిప్లై చేస్తున్నప్పుడే ఈ ట్రిక్ అనేది వ్యాలిడ్ అవుతుంది. ఆ పాయింట్ని మీరు గుర్తుంచుకోవాలి. n డిజిట్స్ ఆఫ్ 9 తోటి మనం మల్టిప్లై చేస్తున్నప్పుడే. సో n విల్ బి ఎనీ నెంబర్, అవి 2 అయ్యుండొచ్చు, 3 అయ్యుండొచ్చు, 4 అయ్యుండొచ్చు, n అయ్యుండొచ్చు. ఒక నెంబర్ని మనం n డిజిట్స్ ఆఫ్ 9 తోటి మల్టిప్లై చేస్తున్నప్పుడే ఈ ట్రిక్ అనేది వ్యాలిడ్ అవుతుంది. సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. 64 × 99, దీన్ని ఏ విధంగా ఎవాల్యుయేట్ చేయాలో చూద్దాం. సో వితౌట్ ఎనీ మల్టిప్లికేషన్ క్యాలిక్యులేటర్ లేకుండా ఫాస్ట్గా ఏ విధంగా చేయాలంటే, సో హియర్ ఇక్కడ చూడండి, n డిజిట్స్ ఆఫ్ 9, ఇక్కడ n వాల్యూ ఎంత అండి? 2. ఓకేనా? అంటే 2 9 తోటి నువ్వు మల్టిప్లై చేస్తున్నావు. మనకి ఎన్ని 9s సంబంధం లేదు, 9s ఉంటే చాలు. ఈ విధంగా ఇటువంటి ట్రిక్స్ అనేవి సింప్లిఫికేషన్లో ఫాస్ట్గా చేయవచ్చు. ఈ ట్రిక్స్ కానీ తెలిసినట్లయితే దీన్ని ఏ విధంగా ఎవాల్యుయేట్ చేయాలంటే ఫాస్ట్గా, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఫస్ట్ స్టెప్ 1లో 64ని 1 తగ్గించండి, అంటే 63. 64 - 1. అదేవిధంగా ఇక్కడ చూడండి, 99 అనేది 100కి దగ్గరగా ఉంది, అంటే బేస్ వాల్యూ తీసుకోవాలి. సో 99, 999, ఆ విధంగా బేస్ వాల్యూ తీసుకోవాలి. 99 అనేది 100కి దగ్గరగా ఉంది, అందువల్ల 100లో నుంచి స్టెప్ 2లో 100లో నుంచి 64ని తీసేస్తే నీకు ఎంత వస్తుంది? 36 వస్తుంది. సో 36 విల్ బి ద ఆన్సర్. సో 36 విల్ బి ద సెకండ్ పార్ట్ రిజల్ట్. సో నెక్స్ట్ 2 పార్ట్స్ని కంబైన్ చేస్తే వీ కెన్ గెట్ ద ఆన్సర్ ఆఫ్ 64 × 99. దట్స్ ఇట్. సో సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి, 678 × 999. సో సేమ్ స్టెప్, దీన్ని 1 తగ్గించండి, 677. అదేవిధంగా ఇది 999 అనేది దేనికి దగ్గరగా ఉందండి? 1000కి దగ్గరగా ఉంది. 999 అనేది 1000కి దగ్గరగా ఉంది కాబట్టి 1000లో నుంచి ఈ 678ని సబ్ట్రాక్ట్ చేయండి. ఎంత వస్తుందండి? 322. సో రెండింటిని కంబైన్ చేస్తే ఇట్ విల్ బి ద ఆన్సర్. సో అదేవిధంగా 78 × 999. సో ఇక్కడ చూడండి, 1 తగ్గిద్దాం, 77. అదేవిధంగా ఈ 1000లో చూడండి, 999 దేనికి దగ్గరగా ఉందండి? 1000కి దగ్గరగా ఉంది, అందువల్ల 1000లో నుంచి ఈ 78ని మళ్ళీ సబ్ట్రాక్ట్ చేద్దాం. ఎంత వస్తుంది? 922. రెండింటిని కంబైన్ చేస్తే 77, 922. సో ఇట్ విల్ బి ద రిజల్ట్. దట్స్ ఇట్. ఈ విధంగా ఫాస్ట్గా n డిజిట్స్ ఆఫ్ 9 తోటి మనం మల్టిప్లై చేస్తే ఫాస్ట్గా చేసుకోవచ్చు. సో సెకండ్ ట్రిక్ చూడండి, ఇది కూడా మల్టిప్లికేషన్కి రిలేటెడ్గా ఉండేటువంటి ట్రిక్. ఈ సెకండ్ ట్రిక్ కూడా ఇక్కడ ఏంటంటే, మనం నియరెస్ట్ బేస్ వాల్యూస్ని మల్టిప్లై చేస్తున్నప్పుడు, అంటే నియరెస్ట్ బేస్ వాల్యూస్ అంటే ఏంది? బేస్ వాల్యూస్ అంటే 100, 200, 300, 400, 500 అప్ టు 1000, 2000 ఇవన్నీ కూడా బేస్ వాల్యూస్ అండి. ఈ యొక్క బేస్ వాల్యూస్కి దగ్గరగా ఉండేటువంటి నెంబర్స్ని నువ్వు మల్టిప్లై చేస్తున్నప్పుడు ఏ విధంగా ఫాస్ట్గా మల్టిప్లై చేయాలి? ఇక్కడ చూడండి, 104 × 108. ఈ రెండు కూడా చూడండి 100కి దగ్గరగా ఉండేటువంటి నెంబర్స్. ఇక్కడ చూడండి, 1002, 1008, 1002 and 1008. ఈ రెండు కూడా 1000కి దగ్గరగా ఉండేటువంటి నెంబర్సే కదా. అంటే 1000కి దగ్గరగా ఉండేటువంటి, అంటే బేస్ వాల్యూ 100కి, 200కి, 300కి వాటికి దగ్గరగా ఉండేటువంటి నెంబర్స్ని ఫాస్ట్గా మల్టిప్లై చేయనప్పుడే ఈ ట్రిక్ అనేది వ్యాలిడ్ అవుతుంది. ఇంకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 104 × 108ని ఏ విధంగా ఫాస్ట్గా మల్టిప్లై చేయాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, 104ని 100+4గా రాసుకుంటున్నా, 108ని 100+8గా రాసుకుంటున్నాను. ఎందుకంటే 100కి దగ్గరగా ఉంది కాబట్టి. ఓకే, 100 అనేది ఇక్కడ బేస్ వాల్యూ 100కి దగ్గరగా ఉంటుంది కాబట్టి 100+8 అని రాసుకుంటున్నాను. సో నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తున్నా అంటే, ఇది ఫస్ట్ స్టెప్ అండి. నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తానంటే 104ని
8 తోటి ఎడిషన్ చేసుకోవచ్చు, లేదా 108ని 4తో ఎడిషన్ చేసుకోవచ్చు. ఏ విధంగా చేసిన సేమ్ రిజల్టే వస్తుంది. దట్ ఈజ్ 112 వస్తుంది, 112 వస్తుంది ఏ విధంగా చేసినా. సో ఏదో ఒక విధంగా అంటే క్రాస్గా ఎడిషన్ చేయాలి, అది గుర్తుపెట్టుకోండి. సెకండ్ స్టెప్లో క్రాస్గా ఎడిషన్ చేద్దాం. 108 + 4 ఆర్ 104 + 8 ఏ విధంగా చేసినా 112 వస్తుంది. అది సెకండ్ స్టెప్. 112 వచ్చింది, ఆ విధంగా రాసుకుందాం. సో రిజల్ట్ అనేది ఒక పార్ట్ కంప్లీట్ అయిపోయింది, ఈ విధంగా రాసుకుందాం. సో నెక్స్ట్ థర్డ్ స్టెప్. ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఈ విధంగా స్ప్లిట్ చేసి రాసుకుంటాం. సెకండ్ స్టెప్ డయాగ్నల్గా ఎడిషన్ చేస్తాం. థర్డ్ స్టెప్ వచ్చేసి 4, 8 ఉన్నాయి కదా, 4, 8 అడిషనల్గా మనం వచ్చే బేస్ వాల్యూ కన్నా అడిషనల్గా ఉండేటువంటి వాల్యూస్ వాటిని ఏం చేస్తాం, మల్టిప్లై చేస్తాం. 4ని 8 మల్టిప్లై చేస్తే 32 వచ్చింది. 32 ఎందుకు రాస్తున్నాను అంటే 100లో అబ్జర్వ్ చేయండి, 100లో 2 డిజిట్స్ 2 జీరోసే ఉన్నాయి, అందువల్ల 32 రాసా. అది ఇక్కడ 1000 ఉండింది అనుకోండి, 032 రాస్తా. 100లో ఓన్లీ 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి 4ని 8ని మల్టిప్లై చేసి 32 రాస్తుంది. జస్ట్ ఈ రెండింటిని కంబైన్ చేయండి. సో దట్ విల్ బి ద ఆన్సర్ సింపుల్లీ. ఓకేనా. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. 1002 × 1008. దీన్ని ఏ విధంగా ఫాస్ట్గా మల్టిప్లై చేయాలి అంటే ఫస్ట్ ఈ విధంగా రాసుకుంటున్నా, 1000 + 2 1000 + 8గా రాసుకుంటున్నా. సేమ్ స్టెప్ ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏం చేస్తున్నాం, క్రాస్గా ఆర్ డయాగ్నల్గా యాడ్ చేయాలి. సో 1002ని 8 తోటి అయినా యాడ్ చేయొచ్చు, లేదా 1008ని 2తో అయినా యాడ్ చేయొచ్చు. ఇట్స్ యువర్ విష్. ఎలా చేసినా సేమ్ రిజల్టే వస్తుంది. సో 1010 ఓకేనా, అది రాసేసుకుందాం. ఫస్ట్ ఆ రిజల్ట్ రాసేసుకుందాం. సో వన్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. సెకండ్ పార్ట్ రావాలంటే ఏం చేయాలని చెప్పాను, ఈ యొక్క బేస్ వాల్యూ కన్నా అడిషనల్గా ఉండేటువంటి వాల్యూస్. 2 × 18 ఎంతండి, 16. 16 రాద్దామా? నో. చూడండి 1000లో ఎన్ని జీరోస్ ఉన్నాయండి, ఇక్కడ 3 జీరోస్ ఉన్నాయి. అందువల్ల ఇక్కడ వచ్చేటువంటి మన సెకండ్ పార్ట్లో వచ్చేటువంటి వాల్యూస్ కూడా 3 డిజిట్స్ ఉండేటట్టు చూసుకోవాలి. అందువల్ల 016 అని రాస్తాం. జస్ట్ ఈ రెండింటిని కంబైన్ చేయండి, 1010016. సో ఇట్ విల్ బి ద రిజల్ట్. దట్స్ ఇట్. సో నెక్స్ట్ వన్, సింప్లిఫికేషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్. ఫ్రాక్షన్స్ని ఫాస్ట్గా ఏ విధంగా సింప్లిఫై చేయొచ్చు అంటే ఇటువంటి వాటిని ఇచ్చినప్పుడు, మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు మనం ఏదో భయపడి వీటిని మిక్స్డ్ ఫ్రాక్షన్స్ నార్మల్ ఫ్రాక్షన్స్కి రాసేసి అలా చేయకూడదండి. సింపుల్గా చేయాలంటే ఫస్ట్ ఇవన్నీ కూడా నార్మల్గా ఉండేటువంటి వాల్యూస్ అన్నిటిని కూడా మనం ఈ విధంగా రాసేసుకుంటా. అదేవిధంగా ఫ్రాక్షన్స్ అన్నీ ఒక సైడ్ రాసుకుంటాం. నార్మల్ వాల్యూస్ని అదేవిధంగా ఫ్రాక్షన్స్ రెండింటి కూడా స్ప్లిట్ చేసి రాసేసుకొని తర్వాత ఇండివిజువల్గా వాటిని ఎడిషన్ చేసుకుంటాం. రెండింటిని ఎడిషన్ చేస్తే 29. ఈ ఫ్రాక్షన్స్ అన్నింటిని ఎడిషన్ చేస్తే 9/3 వస్తుంది. ఎడిషన్ అంటే ఏమీ లేదు, 3 1 + 2 + 1 + 2 9/3. సో ఈ రెండింటిని కానీ ఎవాల్యుయేట్ చేస్తే ఫైనల్లీ వీ కెన్ గెట్ 32. 3 3s are 9. ఫైనల్లీ వీ కెన్ గెట్ 32. ఈ విధంగా మనం మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు నార్మల్ ఫ్రాక్షన్స్ కన్వర్ట్ చేసి రాయకుండా ఈ విధంగా యూజ్ అవుతుంది ఈ ట్రిక్ అనేది. నెక్స్ట్ వచ్చేసి ఏజెస్ కాన్సెప్ట్లో చూద్దామండి. ఈ ట్రిక్ అనేది ఏజెస్లో చూసుకున్నట్లయితే ప్రజెంట్ ఏజ్ని ఫ్యూచర్ ఏజ్ని ఇచ్చినప్పుడు ఫాస్ట్గా మనం ఏ విధంగా చేయాలి. మామూలుగా ఏజెస్లో మనం ఏ ప్రాబ్లం అయినా సరే సాల్వ్ చేయాలంటే ఈక్వేషన్స్ యూజ్ చేస్తాం. సో వితౌట్ ఎనీ ఈక్వేషన్స్ వీఆర్ గోయింగ్ టు సాల్వ్ దిస్ క్వశ్చన్. సో సీ హియర్, ఈ ట్రిక్ అనేది ఎప్పుడు వ్యాలిడ్ అవుతుందంటే ప్రజెంట్ ఏజ్ ఫ్యూచర్ ఏజ్ ఇచ్చినప్పుడే అండి, అది గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ కానీ చూసుకున్నట్లయితే రేషియో ఆఫ్ ప్రజెంట్ ఏజ్ ఆఫ్ A and B. ప్రజెంట్ ఏజ్ ఇచ్చాడండి, ఆఫ్టర్ 2.5 years, ఆఫ్టర్ అంటే ఫ్యూచర్ అనమాట. ఆఫ్టర్ 2.5 years దే రేషియో బికమ్స్ 32:25 అనమాట. సో ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఏ అని కనుక్కోమన్నాడు. సో ప్రజెంట్ ఏజ్ ఇచ్చాడు, ఫ్యూచర్ ఏజ్ ఇచ్చాడు. సో దెన్ ఫైండ్ ద రేషియో అనమాట. దెన్ ఫైండ్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఏ అని కనుక్కోమన్నాడు. ఏ విధంగా చేయాలో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రేషియోస్ ఉన్నాయి కదా, ఆ రెండు కూడా ఈ రెండు కింద ఈ విధంగా రాసేసుకొని సో ఫస్ట్ ఈ రెండింటికి డిఫరెన్స్ చూడండి, 7 వచ్చింది. ఈ రెండింటికి డిఫరెన్స్ చూడండి, 3 వస్తుంది. ఆల్వేస్ పాజిటివ్ వాల్యూ కన్సిడర్ చేసుకోండి. సో దీనికి నుండి డిఫరెన్స్ 7, రెండు డిఫరెన్స్ 3 అనమాట. ఇది ఫస్ట్ స్టెప్. సో అదేవిధంగా ఈ డిఫరెన్స్ని ఆల్టర్నేట్గా మల్టిప్లై చేయండి. ఈ డిఫరెన్స్ని దీంతో మల్టిప్లై చేయండి, ఈ డిఫరెన్స్ని దీంతో మల్టిప్లై చేయండి, ఈ డిఫరెన్స్ని దీంతో మల్టిప్లై చేద్దాం. మల్టిప్లై చేసిన తర్వాత వీ కెన్ గెట్ 13 × 7 91, 10 × 7 70, 32 × 3 96, 25 × 3 75. ఈ విధంగా రేషియో అనేది కన్వర్ట్ అవ్వడం జరిగింది. ఓకే, ఇనిషియల్ రేషియో కాస్ట్ ఈ విధంగా కన్వర్ట్ అవ్వడం జరిగింది. కన్వర్ట్ అయిన తర్వాత మనం ఏం చేద్దామంటే, ఇది యాంటిసిడెంట్ అంటారు, దీన్ని కాన్సిక్వెంట్ అంటారు, లేదా ఫస్ట్ టర్మ్ అనొచ్చు, సెకండ్ టర్మ్ అనొచ్చు. మనం ఏం చేద్దామంటే ఈ కాన్సిక్వెన్స్ ఉన్నాయి కదా రేషియోస్లో, వాటి డిఫరెన్స్ తీసుకుందామండి. కాన్సిక్వెన్స్ యొక్క డిఫరెన్స్ ఎంతండి, 5.
ఏ కాన్సిక్వెంట్ యొక్క డిఫరెన్సే మనకి ఫ్యూచర్ ఏది అవుతుంది. ఆఫ్టర్ 2.5 ఉన్నాడే ఆ కాన్సిక్వెంట్ యొక్క డిఫరెన్సే ఫ్యూచర్ 2.5. ఓకే, అంటే 5 పార్ట్స్ 2.5 అన్నాం. మనం ఆల్వేస్ మన మోటో ఏంటంటే 1 పార్ట్ వాల్యూ కనుక్కోవాలి. 5 పార్ట్స్ ఇక్కడ 2.5 అనమాట. సో 1 పార్ట్ ఎంత? 1 పార్ట్ ఎంత అండి? 0.5. 5 పార్ట్స్ 2.5 అయినప్పుడు 1 పార్ట్ ఎంత? 0.5. సో ఇక్కడ 91, 96ని అబ్జర్వ్ చేశారా? ఇది పర్సెంటేజ్ ఆఫ్ ఏ, ఇది పర్సెంటేజ్ ఆఫ్ బి. పర్సెంటేజ్ ఆఫ్ ఏ అనమాట ఇది, పర్సెంటేజ్ ఆఫ్ బి అనమాట ఇది. సో దీన్ని పర్సెంటేజ్ ఆఫ్ ఏ కావాలి అనుకోండి. సో 91ని 1 పార్ట్ వాల్యూ ఆల్రెడీ మనకు తెలిసిపోయింది. మన ఫైనల్ ఏం ఏంటంటే 1 పార్ట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడమే. పర్సెంటేజ్ ఆఫ్ ఏ అన్నప్పుడు 91 తోటి 1 పార్ట్ వాల్యూని మల్టిప్లై చేయండి. 91 ఇంటూ 0.5 దట్ ఈస్ 45.5 ఇయర్స్. అదే క్వశ్చన్లో పర్సెంటేజ్ ఆఫ్ బి అని అడిగాడు అనుకోండి, 96 ఇంటూ 0.5. ఓకే, అది వాల్యూ. ఈ విధంగా మనం ఫాస్ట్గా చేయొచ్చు వితౌట్ ఎనీ ఈక్వేషన్స్. సో సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి, ఇంకా క్లారిటీ వస్తుంది మీకు. ఒకసారి ఏజెస్లో సెకండ్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే, సో ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఏ అండ్ బి 6:7 అనమాట. ఆఫ్టర్ 5 ఇయర్స్ దే రేషియో విల్ బి చేంజ్ టు, రేషియో అనేది మాడిఫై అయిందనమాట. సో ప్రీవియస్ లాగే ఉంది కదా, ఇది ప్రజెంట్ ఏజ్ ఇచ్చాడు, ఫ్యూచర్ ఆఫ్టర్ 5 ఇయర్స్ అంటే ఫ్యూచరే కదా. ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఏ అండ్ బిని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఈ విధంగా ఇచ్చినప్పుడు ఈక్వేషన్స్ లేకుండా సాల్వ్ చేయాలంటే సింపుల్. ఫస్ట్ ఈ రెండింటికి డిఫరెన్స్ ప్రీవియస్ లాగే 1 వచ్చింది. మామూలుగా అయితే నేను డిఫరెన్స్ని ఆల్టర్నేట్గా మల్టిప్లై చేశాను. ఇక మల్టిప్లై చేసిన రేషియో అనేది ఏం చేంజ్ కాదు, ఇలాగే ఉండిద్దాం. ఓకేనా? సో నెక్స్ట్ వన్ అంటే ఒక పార్ట్ స్కిప్ అయిపోయింది, ఇక్కడ 1 ఉంది కాబట్టి. అదేవిధంగా ఈ యొక్క కాన్సిక్వెన్స్ యొక్క డిఫరెన్స్ చూద్దాం. కాన్సిక్వెన్స్ యొక్క డిఫరెన్స్ ఎంత అండి? ఇది యాంటిసిడెంట్, ఇది కాన్సిక్వెంట్. కాన్సిక్వెంట్ యొక్క డిఫరెన్స్ ఎంత? ఆర్ సెకండ్ టర్మ్స్ యొక్క డిఫరెన్స్ ఎంత అండి? 1. సో మన మోటో అయింది 1 పార్ట్ వాల్యూ కనుక్కోవడమే. సో ప్రీవియస్గా మనకి 5 పార్ట్స్ వచ్చింది డిఫరెన్స్, ఇక్కడ 1 వచ్చింది, మరీ మంచిది. సో 1 పార్ట్ డిఫరెన్స్ ఎంత అండి? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 1 పార్ట్ యొక్క డిఫరెన్సే ఫ్యూచర్ ఏదని చెప్పాను. సో 1 పార్ట్ అంటే ఎంత అండి? 5. 1 పార్ట్ 5 వచ్చేసింది. సో మన ఎయిమ్ అనేది సాటిస్ఫై అయిపోయింది. ఓకే, ప్రజెంటేజ్ ఆఫ్ ఏ అండ్ బి అని అడిగాడు. ప్రజెంటేజ్ ఆఫ్ ఏ అంటే ఇది, ప్రజెంటేజ్ ఆఫ్ బి. సో చేంజ్ ఇన్ రేషియో కూడా ఇదే. ప్రజెంటేజ్ ఆఫ్ ఏ ఇది, ప్రజెంటేజ్ ఆఫ్ బి ఇది. సో 6 ఇంటూ 1 పార్ట్ వాల్యూ, 6 ఇంటూ 5 30. ఇట్ ఈస్ ద ప్రజెంటేజ్ ఆఫ్ ఏ అండి. సో 7 ఇంటూ 5 ఇట్ విల్ బి ద ప్రజెంటేజ్ ఆఫ్ బి. 7 ఇంటూ 5 35. So it will be the percentage of B. That's it guys. Is it so simple guys? Okay guys, thank you.